భూ యాజమాన్య హక్కు చట్టం తప్పుల తడగ్గా ఉందని హైకోర్టు న్యాయవాదులు మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రమూ తీసుకురాని ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు జగన్ ఎందుకు తహతహలాడుతున్నారని ప్రశ్నించారు. భూములు కాజేసేందుకు తెచ్చారే తప్ప ఈ చట్టంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో భూ యాజమాన్య హక్కు చట్టం అమలు లోపాలపై చర్చాగోష్ఠి నిర్వహించారు. చట్టం చేసిన విధానం ప్రజలతో ఎవరైతే లబ్ధిదారులు లేదా స్టేక్ హోల్డర్స్ అంటారో వాళ్ళతో సరైన సంప్రదింపులు జరపకుండా కేవలం అధికార యంత్రాంగం ఈ చట్టాన్ని తీసుకొచ్చేట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. చాలా ఇబ్బందికరమైనటువంటి కొన్ని క్లాజులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మోడల్ చట్టానికి భిన్నంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు ఇక్కడ జరిగి ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడే విధంగా చట్టాలు రూపకల్పన చేసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. లబ్ధిదారులు ఉన్నారో లేదా స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలంటే సమగ్రమైన విధానాలు రూపొందించినప్పుడు అది సాధ్యం అవుతుంది. ఈ చట్టంలో అటువంటి సమగ్రత లోపించిందనేది నా అభిప్రాయం. ఈ చట్టం చేయడం ద్వారా 14 చట్టాలని భిన్నంగా వ్యవహరిస్తా ఉన్నది. ఈ 14 చట్టాల్లో దాదాపు 10 చట్టాలు పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ భిన్నంగా వాటిలో ఇచ్చినటువంటి హక్కులకు వ్యతిరేకంగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. మన ఆస్తుల యొక్క యాజమాన్యాన్ని నిర్ణయించేది ఎవరు అన్నట్లయితే రెవెన్యూ అధికారులే నిర్ణయిస్తారు అనేటువంటి చట్టం చెప్తాం. మరి న్యాయస్థానాలకి దాంట్లో పాత్ర లేని పరిస్థితిని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వ్యక్తుల యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి యాజమాన్య హక్కులను నిర్ధారించవలసింది సివిల్ కోర్టులు తప్పితే రెవెన్యూ అధికారులు కాదు అని పదే చెప్పడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన ఆస్తులకి యాజమాన్యం నిర్ణయించమని చెప్పి రెవెన్యూ అధికారుల చేతుల్లో పెడితే ఏ విధంగా ఉంటున్నది అనేటువంటిది మనం చెప్పాల్సినటువంటి పని లేదు. తప్పనిసరిగా పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటి మనం గమనించాలి. కానీ చట్టంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రొవిజన్స్ డిస్ప్యూట్ని పెంచి ప్రజల మధ్య వాళ్ళకి ఆస్తిలో ఉన్నటువంటి హక్కుకి అబద్ధత కలగజేసే విధంగా ఈ చట్టం రూపొందించడం జరిగింది. ఈ చట్టంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రొవిజన్స్ ఇప్పటికే ఉన్నటువంటి కేంద్ర చట్టాలు స్టాంప్ యాక్టు, రిజిస్ట్రేషన్ యాక్టు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లాంటి అనేకమైనటువంటి చట్టాలని ఒబ్బు చేసే విధంగా ఆ చట్టాలతో సంబంధం లేకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవుతూ ఈ చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది తీవ్ర ఆక్షేపణీయం. మరి కేంద్ర చట్టాలు ఎందుకు పనిచేస్తున్నట్టు? కేంద్ర చట్టాలని నువ్వు ఈ పరిధి నుంచి మినహాయించేసి ఈ చట్టం తీసుకొచ్చి ఒక టైటిలింగ్ అథారిటీకి మన ప్రాపర్టీ ఇష్యూస్ని డిసైడ్ చేయడం అని అంటే ప్రజలకు అన్యాయం చేయడం. ఎందుకు చేయడం అంటే న్యాయవాదులుగా మేము అనేక కేసులు చేస్తున్నాం హైకోర్టుల్లో. చాలా వివాదాలు రెవెన్యూ అధికారుల యొక్క వాళ్ళని ప్రలోభాలకు గురి చేసో రెవెన్యూ అధికారులు వాళ్ళ తప్పుడు నిర్ణయాల ఫలితంగానూ లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది తెలిసి కూడా అనేకమైనటువంటి వందల వేల కేసులు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా కేసులు హైకోర్టులో కానీ లేకపోతే దిగువ స్థాయి కోర్టులో కానీ ఫైల్ అవుతున్న సందర్భాన్ని ప్రభుత్వం అంచనా వేసి కూడా మరలా అదే అధికారులకి టైటిల్ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడం, సహజ న్యాయ శాస్త్రాలకు అనుగుణంగా టైటిల్ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడం అంటే ఇది అన్యాయం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని అమలు చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఆమోదం చేసి ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జనచైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అధికార పార్టీ నేతల కనుసరణలో ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని, ఆస్తుల్ని ఉంచుకోవాలని ఉద్దేశం చేస్తున్న చట్టంగా కనపడుతుంది తప్పితే ఇది న్యాయ వ్యవస్థకి దూరంగా ఉంచి కేవలం అధికార యంత్రాంగంతో ఈ చట్టాలను అమలు చేయాలని చూస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో IAS, IPSల నుండి కింది స్థాయి MROల దాకా అందరూ కూడా అధికార పార్టీ కనుసరణలో వారు చెప్పిన విధంగా అమలు చేసే విధంగా ఉంటున్న పరిస్థితుల్లో ఈ హక్కు అనేది, భూ హక్కు అనేది అధికారుల చేతుల్లో పెట్టడం మంచిది కాదని భావిస్తున్నాను.